ఈరోజు ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం కాలంలో తెలంగాణ వైతాళికుడుగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సంజయ్ సార్, ఎల్బీ సంస్థ అధ్యక్షుడు వనపర్తి జిల్లా సిక్కి రవి సార్ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో జన్మించి ఆగస్టు 25, 1953లో మరణించారు. అంటే ఈరోజు ఆగస్టు 25 ఆయన వర్ధంతి. సురవరం ప్రతాపరెడ్డి గారు రంగమ్మ, నారాయణ రెడ్డి అనే పుణ్య దంపతులకు ఇట్యాలపాడులో జన్మించి ఆ రోజుల్లో ఉన్నత విద్య చదివి, బారిస్టర్ చదివి, లాయర్గా ఉండి కొన్ని రోజులు తర్వాత ఆయన తెలంగాణ సాహిత్యానికి పునాదులు వేసింది. తెలంగాణలో కవులే లేరన్న ముడంబి వెంకట రాఘవాచార్యుల నిందా వ్యాఖ్యకు 354 మంది కవులతో తెలంగాణ గోల్కొండ కవుల సంచిక అనే ఒక గ్రంథాన్ని ఆవిష్కరించారు. అందులో 87 మంది మహబూబ్నగర్ జిల్లా కవులు ఉండడం విశేషం. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1952లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన దక్కించుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన తెలంగాణలో వివిధ ప్రాంతాలు తిరిగి ఎంతో కష్ట నష్టాలు కోర్చి గోల్కొండ కవుల సంచిక రచించడం జరిగింది. అందుకే సురవరం ప్రతాపరెడ్డిని తెలంగాణ వైతాళికుడు అంటారు. మన వనపర్తి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి బూరుగుల రామకృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రంలో వనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైంది 1952లో. కానీ ఆయన తర్వాత కొద్ది కాలానికి ఆగస్టు 25లో అంటే 1953లో మరణించడం జరిగింది. ఆయన తర్వాత హిందువుల పండుగలు, ఉచ్చల విషాదం, భక్త తుకారం అనే నాటికలు కూడా రాయడం జరిగింది. ఆయన హైదరాబాద్లో రెడ్డి కొత్వాల్ రాజాబౌద్ధూర్ వెంకటరామరెడ్డి కళాశాలకు కూడా అక్కడ కొన్ని రోజులు పనిచేసి ఆ కళాశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే తెలంగాణ సాహిత్యం అంటేనే ఆ రోజుల్లో తెలంగాణను చైతన్యం చేసిండు. గోల్కొండ పత్రికను 1926లో స్థాపించిండు. అప్పుడు ప్రసిద్ధమైన పత్రిక. నిజాంకు వ్యతిరేకంగా ధైర్యంగా వ్యాసాలు రాసి నిజాం దుష్పరిపాలనను వ్యతిరేకించిండు. అంటే నిజాం చేస్తున్న రజాకర్ల దౌర్జన్యాలను కూడా పత్రికల్లో ధైర్యంగా రాసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలియజేస్తూ ముగిస్తున్నారు.